ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అంటే ఇప్పుడు తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టులో దీనిపైన ఒక పిటిషన్ వేశారని విన్నాం. తమిళనాడు గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు వేశారని విన్నాం. మన హైదరాబాద్ నుంచి ఓవైసీ గారు ఉన్నారు కదా, ఆయన కూడా సుప్రీంకోర్టులో వేశారని విన్నాం. వీళ్ళందరూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల మళ్ళీ దీన్ని ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? చేంజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. పిటిషన్ వేసిన వెంటనే సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఇదంతా చూడడానికి అర్జెంట్ మ్యాటర్ ఏం కాదు, లీజర్ గా చూద్దాంలే అని చెప్పింది కదండి. ఒకటి. రెండో విషయం, వాళ్ళు ఏమని అడుగుతారు, ఒక ఇండివిజువల్ గా మీకు మీ ల్యాండ్ను వక్ఫ్ తీసుకుంటే మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారమే లేదు అని ఆ విషయాన్ని కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ వక్ఫ్ వీళ్ళు వేసిన పిటిషన్లన్నీ కూడా కొట్టేస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అంటే ముస్లిం కోర్టు ఏదైతే వక్ఫ్కి ఒక కోర్టు ఉందో ఆ కోర్టు అన్నిటికంటే ఊపర్ ఉండదు కదా, అంటే సుప్రీంకోర్టు కంటే కూడా ఊపర్ స్థాయి కాదు కదా. కాబట్టి సుప్రీంకోర్టు డెఫినెట్లీ గవర్నమెంట్కి వక్ఫ్ ట్రైబ్యునల్ తీసేయమనే చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని కేసులు వేసినా కూడా వీళ్ళకు ఏం యూజ్ ఉండదు. అంటే మళ్ళీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దీన్ని సవరణ చేసే అవకాశం ఉండదు అంటారా? సవరణ ఏ విషయాలలో చేస్తారో అదే నేను చెప్తున్నా. ఇక్కడ 3 points ని చూసినాం. ఒకటి, వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అనే దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా కూడా మీరు ఒకవేళ ఒక ల్యాండ్ని యూజ్ చేసినంత మాత్రాన ఆ ల్యాండ్ వక్ఫ్గా అయిపోదు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ క్లబ్ హౌస్ నాది అని మీరు క్లెయిమ్ చేస్తారా? చేయలేము. కానీ వక్ఫ్ అట్లా చేస్తుంది. కాబట్టి దాన్ని 100% క్లోజ్ చేసేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఒక దానిలో వక్ఫ్ ట్రైబ్యునల్కి మీరు వెళ్ళి ఈ ల్యాండ్ నాది అని మీరు అన్న తర్వాత అది మీది కాదు వక్ఫ్ తీసుకున్నది అని అన్న తర్వాత మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం లేదు. అట్లుండొచ్చా? మీ ఫండమెంటల్ రైట్ పోతున్నట్టే కదా. యాజ్ అ సిటిజన్ మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్రోచ్ చేసేది మీ ఫండమెంటల్ రైట్. అక్కడ మీ ఫండమెంటల్ రైట్కి విఘాతం కలుగుతుంది కదా. కాబట్టి ఆ పాయింట్లో కూడా వక్ఫ్ వీళ్ళు వేసిన పిటిషన్ని క్లోజ్ చేసేస్తుంది సుప్రీంకోర్టు. ఇంకా మిగిలింది ఏముంటుంది, సర్వే కమిషన్ కంపల్సరీ ఒక IAS ఆఫీసర్ ఉండాలి అని అనేది పెట్టింది ఇప్పుడు గవర్నమెంట్. IAS ఆఫీసర్ ఒకటి సర్వే చేయడం అనేది IAS ఆఫీసర్ డ్యూటీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దట్ సిటీ ఆర్ డిస్ట్రిక్ట్. కాబట్టి దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టదు. కాబట్టి వీళ్ళు వేసిన ఏ పిటిషన్ అయినా కూడా కొట్టేయాల్సింది. మేడం, ఇప్పుడు 998 ల్యాండ్ రాబరీ కేసు ఈడీ విచారిస్తుంది రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ పైన. A1 సోనియా గాంధీ గారు, A2 రాహుల్ గాంధీ పైన. ఈ వీళ్ళపైన కేసులు వేసి ఈడీ విచారణ జరపడానికి, వీళ్ళని జైలు పంపించడానికి ప్రధానంగా దీని వెనకాల అమిత్ షా గారు చేయిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమిత్ షా గారిని కొద్ది రోజులు జైల్లో పెట్టించారు. దానికి కక్షపూరితంగానే ఇప్పుడు ఈడీ కేసులు వేసి చేయిస్తున్నారని చెప్పేసి ఒక వాదన. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందండి అది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది క్యాజువల్గానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు వేయడానికి ఉండదు. ఒకటి. రెండో విషయం, ఇటలీ మాత 2004 నుంచి 2014 వరకు ఈ దేశాన్ని ఒక పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ని పెట్టి ఏలినాక ఆమె చేసిన స్కాములన్నీ A to Z ఒకసారి 2004 నుంచి 2014 వరకు తీసి చూడండి ఎన్ని స్కాములు ఉంటాయి. ఒకటి. రెండు, ఇంకో విషయం, ఇంటర్నేషనల్ మీడియాలో సోనియా గాంధీ, సో కాల్డ్ సోనియా గాంధీ ఇటలీ మాత వరల్డ్లో రిచెస్ట్ ఉమెన్ అని చెప్పేసి ఆమె మీద ఆర్టికల్ కూడా వేసింది. ఏది? గోధి మీడియా కాదు, భారతదేశంలో ఉన్న మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా వేసింది. ఆమె వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని. అన్ని పైసలు ఎట్లా వచ్చినాయి ఆమెకు? ఆమె ఏం చేసింది? రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకునే ముందు ఆమె జాబ్ ఏంది, వాళ్ళ తండ్రి ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, ఇటలీలో వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఏంది, ఇప్పుడు ఆమె స్టేటస్ ఏంది, ఎట్లయింది? 10 సంవత్సరాలలో ఆమె అంత ధనికురాలు ఎట్లయిపోయింది? కాబట్టి దౌర్జన్యంగా స్కాములతోని భారతదేశ ఆర్థిక వ్యవస్థని డొల్ల వేసి అన్ని స్కామ్లతోని లక్షల వేల కోట్లు సంపాదించిన వాళ్ళ మీద ఏదో ఒక అలిగేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానిలో అమిత్ షా గారితో సంబంధమే లేదు ఇక్కడ. ఓకే మేడం, హైకోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వాళ్ళ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 14-15 వర్క్ బోర్డు చట్టాన్ని సవరించడము సుప్రీంకోర్టు చట్టాన్ని ఉల్లంఘించడమే కదా ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపైన పిటిషన్ వేశారు. ఈ ఆర్టికల్ 14-15 అంటే ఏంటి, దేనికి వర్తిస్తుంది?
చూసానండి ఆర్టికల్ 14-15 అసలు ఎంత బేస్లెస్ దాన్ని ఇక్కడ అలిగేషన్ వేయడం, ఎంత మైనారిటీ అపీజ్మెంటో చూడండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 14, ఆ ఈక్వాలిటీని ప్రొటెక్ట్ చేసే లా 15 కిందకి వస్తుంది. దీనిలో ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడుంది? వక్ఫ్ తనంత తను వాడుకున్నంత మాత్రాన ఇప్పుడు మ్యారియట్ హోటల్ని వక్ఫ్ తనది అని అంటే ఈక్వాలిటీ అయిందా? ఆ మ్యారియట్ హోటల్ ఓనర్ ఉంటాడు కదా, మరి అక్కడ ఈక్వాలిటీ ఏం కనిపిస్తుంది? ఒకటి. రెండు, సేమ్ ఈక్వాలిటీ పాయింట్లనే జెండర్ ఈక్వాలిటీ కూడా ఉంటుంది కదా, మరి అట్లాంటప్పుడు వక్ఫ్లో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదు? మరి ఇంకే ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇంకో విషయం, ఈ వక్ఫ్ది అమెండ్ చేయడం వల్ల షుకర్ వర్సెస్ కేరళ హైకోర్టుతో ఒక కేసు ఉండిందండి. ఆ కేసు అకార్డింగ్ ఏంటి అంటే వాళ్ళిద్దరు డాక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ముస్లిం డాక్టర్స్. వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ కూతుర్లకు సమానంగా పంచుకోలేని స్థితి ముస్లిం పర్సనల్ లాలో ఉంది. అంటే వాళ్ళ కూతుర్లకు 2/3 ఆస్తి వస్తుంది, మిగిలిన ఆస్తి వాళ్ళ తమ్ముడికి వెళ్ళిపోతుంది. వాళ్ళ తమ్ముడు త్రూ వక్ఫ్ ఆ ల్యాండ్ అన్న ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకుందామని చూస్తున్నారు. సో వాళ్ళ కేసులో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి, వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకి వెళ్ళే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం మహిళలు కాబట్టి. ఇప్పుడు మా నాన్నకి మేము ఇద్దరు ఆడపిల్లలు, ఎంత ఉన్నా ఇద్దరికి సమానంగా ఇస్తారు. కానీ ఒక ముస్లిం వ్యక్తి ఉండి అతనికి 2 కూతుర్లు ఉండేది ఉంటే ఇద్దరికి ఆస్తి సమానంగా రాదు, 2/3 ఆస్తి వస్తుంది, మిగిలింది వక్ఫ్కి వెళ్ళిపోతుంది. ఇదే జెండర్ ఈక్వాలిటీ అంటే. అదే 2 మగపిల్లలు ఉంటేనైతే సమానంగా వస్తుంది కదా. మళ్ళీ వాళ్ళ దానిలోనే చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఆడపిల్లకు అబ్బాయికి అమ్మాయి కంటే డబల్ రావాలి. అంటే 1 కోటి ఆస్తి ఆడపిల్లకి ఇస్తే 2 కోట్లు మగపిల్లాడికి ఇవ్వాలి. ఇదే జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ గురించి ముస్లిం పర్సనల్ లా కానీ వాళ్ళని అపీజ్ చేయడం కోసం ఈ సెక్యులర్ గవర్నమెంట్లు కానీ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మేడం ఇంకోటి, నేను కేరళ రాష్ట్రంలో ఒకటి వింటున్నాను ఏంటంటే, కేరళలో మన భారతదేశం మొత్తంలో చూసుకుంటే కేరళలో చర్చిలు ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ గోవాలో ఉన్నాయి. కానీ కేరళలో ఉన్న చర్చిలను అన్నింటినీ ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కబ్జా చేయబోతుంది అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తారని చెప్పేసి వింటున్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? కేరళలో ఉన్న చర్చ్ ల్యాండ్స్ ని కూడా వక్ఫ్ తనదని క్లెయిమ్ చేసింది. కొన్ని చర్చిలను చూపించాను. టెంపుల్ కూడా ఎన్నో సంవత్సరాల పురాతన టెంపుల్ కూడా వక్ఫ్ మాది అని క్లెయిమ్ చేసింది కూడా. సో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? చర్చ్ది వక్ఫ్కు పోయినా మంచిదే కానీ గవర్నమెంట్కి పోవద్దా? ఓకే, అదే వీళ్ళ ప్రాబ్లం. గవర్నమెంట్కి వెళ్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అవుతాయి, లేదా అక్కడ ఒక హాస్పిటల్ అవుతుంది, ఒక మెడికల్ కాలేజ్ అవుతుంది, ఇంకేదన్నా అవుతుంది, అంతే కదా. అంతకు మించి ఇంకేమవుతుంది? అంటే వీళ్ళకి ఏంటంటే చర్చ్ ల్యాండ్లు వక్ఫ్కు పోయినా మంచిదే కానీ గవర్నమెంట్కి పోవద్దు అంటే చర్చ్ వాళ్ళు కూడా అగెయిన్స్ట్ ఉన్నారనా? కాదండి, అట్లేం లేదు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా వక్ఫ్ బాధితులేవు కాబట్టి వాళ్ళు కూడా దీనికోసం మద్దతుగా నిలబడుతున్నారు. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో జరిగే ఓవైసీ చేసే ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దీనివల్ల దేశవ్యాప్తంగా మత కల్లోహాలు రెచ్చగొట్టే వాదనలు వస్తాయి, మత కల్లోహాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి, హిందూ ముస్లింలు కొట్టుకొని చేస్తారు అని చెప్పేసి వింటున్నాను. ఇది జరగబోతుందా లేకుంటే దీనికి ఎలాంటి ప్రొడక్షన్ చేయబోతున్నారు? ఆర్టికల్ 370ని రిపీల్ చేసినప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉన్మాదులందరినీ ఎట్లా దొక్కాలో అట్లా దొక్కిండ్రు అమిత్ షా గారు. ఓకే. పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఊరి స్ట్రైక్స్కి రివెంజ్ తీసుకున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఓవైసీ ఎంత అండి? ఓకే. ఎవరిని ఎట్లా పెట్టాలో అట్లా పెట్టడంలో కమిట్మెంట్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి చతురతతోని భారతదేశంలో ప్రజల్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా లా అండ్ ఆర్డర్ని సేఫ్గా కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇప్పుడు 2014 నుంచే తీసుకుంది. అందుకే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయా? 26/11 ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయో దానికి సూత్రధారి ఎవడైతే ఉన్నాడో మొహమ్మద్ హుస్సేన్ రానా, వాడిని యుఎస్ నుంచి తెప్పించుకున్నంత డిప్లొమాటిక్ టాలెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీ, అంత కమిట్మెంట్ ఉన్న భారతీయ జనతా పార్టీ, అంత నిబద్ధత కలిగిన నేషనలిస్ట్ ఉన్న లీడర్స్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ప్రజలు ఎట్లాంటి సెక్యులర్ పార్టీలు ఏం చేయదలుచుకుంటున్నాయి అనే వాటిని గమనిస్తే సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశం కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది, ఈ సంస్కృతి సంప్రదాయాలని ఈ నాగరికతను కాపాడడమే దాని ముఖ్య ఉద్దేశం. మేడం ఇంకొకటి నేను వింటున్నాను ఏంటంటే బీజేపీ పార్టీలో
ఎవరైతే కొంతమంది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజసింగ్ గారికి జనాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మంచి పాపులారిటీ ఉంది. కానీ సొంత పార్టీలో తనకు పేరు లేదు, తనకి ఇప్పటికీ ఎలాంటి ఒక పోస్ట్ ఇవ్వలేదు, ఇవ్వబోరు కూడా. తను తొక్కేయడానికి తన సీనియర్సే చేస్తుంటారని చెప్పేసి ఒక వాదన వింటున్నాం. ఎంతవరకు వాస్తవం? అట్లేముందండి, అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఇదే మీ పర్సెప్షన్తో మీరు బండి సంజయ్ గారిని తీసేసినప్పుడు బండి సంజయ్ గారిని తీసేసిండ్రు, సెంటర్లో స్టేట్ ఇక్కడ సమన్వయం లేదని, నార్త్ ఇండియన్స్ సౌత్లో ఎప్పుడు దొక్కేస్తారని, ఇట్లా అన్ని మాటలు, ఇట్లాంటి అలిగేషన్స్, ఇట్లాంటి నేరేటివ్స్ వచ్చినాయి. ఇప్పుడు బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ MOSలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పార్టీకి చేస్తున్న కృషిని బట్టి వాళ్ళకి కంపల్సరీ పదవులు వస్తుంటాయి. అది వాళ్ళకు కూడా గమనిస్తారు, ఇస్తారు. మీరన్న నేరేటివ్కి నేను టోటలీ రాంగ్, నేను దాన్ని సమర్థించాను.